విజువల్ పోలీసింగ్ నిర్వహించారు. దీంట్లో భాగంగా డ్రోన్ కెమెరా పనితీరును పరిశీలించారు సిఐ గోవిందరావు. ఇక నుంచి పట్టణంలో ప్రతిరోజు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. డ్రోన్ కెమెరా చిత్రీకరించే వీడియోలు, ఫోటోల ఆధారంగా నిందితులను గుర్తిస్తామని చెప్పారు. చట్ట వ్యతిరేక పనులు చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ డ్రోన్ ద్వారా కిలోమీటర్ వరకు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మాకు మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా మాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఈ డ్రోన్ కెమెరాలతో కూడా విజిబుల్గా మన పోలీసులే విజిబుల్గా కాకుండా ఈ డ్రోన్ కెమెరాలతో సహాయంతో కూడా విజిబుల్ పోలీసింగ్లా చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ డ్రోన్ కెమెరాని ఒక కానిస్టేబుల్ కూడా మనకి ఏఆర్ అక్కడి నుంచి రావడం జరిగింది ఈ రోజు నుంచి. అది మాకు అంటే ఏదైతే ఇంపార్టెంట్ ప్లేస్లు ఉంటాయో ఆ ప్లేస్లు కూడా కొన్ని సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించాము. అందులో భాగంగానే మన కొత్త వీధి కానీ, శివపురం ఏరియా కానీ, బలిఘట్టం కానీ, పెదబొడ్డేపల్లి ఏరియా కానీ, లేకపోతే ఇటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ రద్దీగా ఉన్న ప్రదేశాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి, ఇవి కాకుండా మరికొన్ని ప్రదేశాల్లో కూడా అంటే ఎవరికి తెలియకుండా ఈ డ్రోన్ సహాయంతో కూడా మనం విజిబుల్గా మేము చేసి దానికి వీడియోలో తీసుకోవడం కానీ, ఫోటోలు తీసుకోవడం కానీ జరుగుతుంది. దాంట్లోనే ఏంటంటే ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంప్లెక్స్ ఉందనుకోండి, దీంట్లో ఈవిటీజింగ్ జరుగుతుంటుంది. ఈవిటీజింగ్ చేసినా సరే మనకి క్లారిటీగా అందులో వీడియోస్ వస్తాయి, కెమెరా ఫొటోస్ వస్తాయి. వాటిని మేము మళ్ళీ మనం ఎనలైజ్ చేసుకొని వాటిని గుర్తించి వాళ్ళని తీసుకొని మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అవసరమైతే దానికి తగ్గట్టు చట్టరీత్యా వాళ్ళపై చర్యలు తీసుకోవడం కూడా చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం డ్రోన్ కెమెరాను ఉపయోగించడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది ఏంటన్నది మేము చెప్పము. అది ప్రజలు కూడా అంటే ఎవరైతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వీళ్ళు కూడా తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మనకి ఈ రోజు అంటే ఫస్ట్ రోజు కాబట్టి మీ అందరికీ ప్లేసులు కూడా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్లేసులు చెప్పకుండా కూడా మేము సడన్గా వచ్చి ఇవి డ్రోన్ కెమెరా సహాయంతో మేము ఇవి వీడియోస్, కెమెరాస్ కూడా చేస్తాము. దాంట్లో ఎవరైనా సరే చట్ట వ్యతిరేక పనులు ఎవరైనా చేసినట్టు ఉంటే స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఈ గంజాయి తాగడం కానీ, లేకపోతే పేకాటలు కానీ, ఏవి కానీ ఏదైనా ప్రదేశాల్లో చేసినట్టుంటే మాకు క్లియర్గా తెలుస్తుంది. దీని సుమారు రేంజ్ 1 కిలోమీటర్ వరకు మనకి వస్తుంది. అలాంటప్పుడు మేము ఈజీగా ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాం. మేము ఇక్కడే ఉంటాం కానీ ఈ పైకి ఎగిరిందంటే చాలా వరకు దీని త్వరగా రేంజ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మాకు